సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్డ్ చేయడం జరుగుతుంది. తీసుకోవాలి. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో పోలీస్ కమిషనర్ గారు చెప్పారు టెక్నాలజీ, సీసీటీవీ, డ్రోన్లు, ఇంకా కాల్ డేటాలు వెనకటి ఇవేం లేకుండానే అద్భుతమైన కేసులు ఛేదించిన పోలీస్ యంత్రాంగం నెంబర్ 1 ఏపీ పోలీస్, అంటే కంబైన్డ్ స్టేట్లో. సో ఇప్పుడు ఏంటంటే పెద్దగా మేము కష్టపడక్కర్లేదు, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వల్లభనేని వంశీ మా జోనర్లోకి దాంట్లోకి వచ్చేస్తారు, మా యాంబిట్లోకి వచ్చేస్తారని నేను చెప్తున్నారు. పోలీస్ పూర్తిగా టెక్నాలజీ మీద డిపెండ్ అయినట్టుంది. సార్ వసుధన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం. మనం జత్వానీ గారి కేసులో చూసామండి, గతంలో ఆవిడ ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందే ఏ రకంగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న ఎపిసోడ్ మనం చూసాం కదా. సో ఎప్పటికైనా సరే పోలీసులు జాగ్రత్త పడి టెక్నాలజీని, సాంకేతికతని సెట్ చేసుకొని జాగ్రత్తగా వెళ్తున్నారు. సో ఏదైతే వైసీపీ పార్టీ వాదన ఉందో సాంకేతికంగా ఇది ఎలా సాధ్యం అంటున్నారు, సో అంత దారుణం అయితే కాదు కదా ఇది ఎఫ్ఐఆర్ రాకముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఆవిడ కంపెనీకి వెళ్ళిపోయినంత దారుణం ఏం కాదు కదా ఇది. ఆల్రెడీ సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఒకటి రెండు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. వారు ఏమంటారు, దళిత కురుడైనటువంటి సత్యవర్ధన్ని చేత టీడీపీ వాళ్ళే తప్పుడు వాంగ్మూలం ఇప్పించి మమ్మల్ని ఆ గన్నవరం టీడీపీ కార్యాలయం దగ్గరలో ఇంప్లికేట్ చేశారు. ఎప్పటికన్నా సరే అతను కోర్టుకు వచ్చి వాస్తవాలు చెప్పి నిజాలు బట్టబయలు చేసి టీడీపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలు పటాపంచలు చేశారు అని ఒక లైన్ రాశారు. నేను వారిని అడగదలుచుకుని ఏంటంటే, అయ్యా మీ ఉద్దేశం గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందనా జరగలేదనా? అసలు అక్కడ ఎవరు వైసీపీ కార్యకర్తలు కానీ ఫిబ్రవరి 20, 2023న గన్నవరం టీడీపీ కార్యాలయం మీద ఎవరు దాడి చేయలేదని చెప్పదలుచుకున్నారా? ఎవరు కార్లు తగలబెట్టలేదు, ఫర్నిచర్ పగలగొట్టలేదు, కర్రలతో రాడ్లతో ఎవరి మీద దాడి చేయలేదని చెప్పదలుచుకున్నారా? లేకపోతే మీ ఉద్దేశం అపరిచితుల సినిమా లాగా ఏ రకంగా ఆ హీరో తరగదాన్ని కొట్టుకుంటారో అలాగే టీడీపీ వాళ్ళే తమకు తాము గిర్రం తిరిగేసి బర్రం పగలగొట్టేసి చేసుకున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు? ఒకవేళ రెండో వెర్జనే నిజం అనుకుంటే మరి మీరు అధికారంలో సంవత్సరంన్నర ఉన్నారు కదా. ఫిబ్రవరి 20, 2023 నుంచి మే, జూన్ వరకు మీరే ఉన్నారు కదా, 2024 వరకు. మరి అపరిచితులు వాళ్ళని మీరు పట్టుకొని ఇదిగో వీళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, వీళ్ళందరూ టీడీపీ గొప్పవారు, వాళ్ళే చేశారు ఇవన్నీ, మా మీద జై వంశీ అని కావాలని చేశారు అని మీరు అలానే కేసు ఫైల్ క్లోజ్ చేసి ఎఫ్ఐఆర్ ని ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసు క్లోజ్ చేసేయచ్చు కదా మీ హయాంలో. ఎందుకు చేయలేదు మీరు? మూడోది, ఆ రోజు మీ పార్టీ వైసీపీ పార్టీ ఏకబిగిన టీడీపీ కేంద్ర కార్యాలయాలని, గుడివాడలో టీడీపీ ఆఫీసుల్ని, పల్నాడులో టీడీపీ, కాకినాడలో టీడీపీ ఆఫీసుని మొత్తం అందరినీ పాల్గొడతా కూర్చుంటే, దాడులు చేస్తుంటే మీరేమో వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళందరూ నా ఫ్యాన్స్, నా అభిమానులు అలా చేశారని చెప్పి ఇక్కడ చిరునవ్వుతో మీరు చెప్పి ఎంకరేజ్ చేశారు కదా, పోలీసులు మీరు సహకరించారు కదా. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యం కూడగట్టుకుని సత్యవర్ధన్ అనేటువంటి దళిత కురవాడు వచ్చి ఫిర్యాదు చేశారంటే ఎంత ధైర్యవంతుడై ఉంటాడు? మీ మీద మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యుండి మా ఆఫీస్ మీద దాడి చేశారని ఏ పరిస్థితుల్లో అయితే మీరు ఆ రోజు మీ పార్టీ నాయకులు, ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం ఒక దాష్టికం చేస్తున్నారో దానికి కూడా భయపడలేదు ఆ కుర్రాడు. భయపడకుండా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాడే. మరి ఈ రోజు ఎందుకు భయపడిపోతున్నాడని మీరు ఏదో రాశారు కదా ట్విట్టర్లో, అతను ఏదో ఇబ్బంది పెట్టేశారని. ఈ రోజు ఎందుకు భయపడతాడు? అతని పార్టీ ప్రభుత్వమే కదా ఉంది ఇక్కడ, అతని ప్రభుత్వం అండర్లోనే పోలీసులు ఉన్నారు. అతను ఫిర్యాదు ఇచ్చిన దాని మీదే కదా 88 మంది మీద కేసులు పెట్టారు, 45 పైచిలకు మంది అరెస్టులు చేశారు. ముమ్మరంగా జరుగుతుంది ఎఫ్ఐఆర్. అప్పుడు మీరు బుక్ చేసిన ఎఫ్ఐఆర్ కొత్తగా ఎఫ్ఐఆర్ కాదు సార్, ఇది కొత్తగా ఎఫ్ఐఆర్, అప్పుడు ఎఫ్ఐఆర్ ముమ్మరంగా జరుగుతుంటే దేని చూసి సత్యవర్ధన్ కి భయం వచ్చిందని ట్విట్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు బలవరం నాటిపోతున్నారు? ఈ సమంజసమా సార్? ఈ సమంజసమా? ఎవరన్నా నమ్ముతారా ఇది? మీ ప్రభుత్వం మీద, మీ నాయకుల మీద భయపడలేనటువంటి వ్యక్తి
ఇప్పుడు భయపడిపోతున్నాడా? మేము నమ్మాలా? పైగా దళితుల మీద మీరు ముసలి కన్నీరా? కాకినాడలో దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి డెలివరీ చేశాడు మీరు ఎమ్మెల్సీఏ చేశాడు ఒప్పుకున్నాడని చెప్పి మీ ఎస్పీ కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా చేశారు పోసుకొచ్చినట్టు చెప్పి ఒప్పుకున్నాడని చెప్పి నేను ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాము, రిమాండ్ పంపిస్తా అని చెప్పిన ఎస్పీ ఇంత చేసిన ఎమ్మెల్సీని మీరు ఈ రోజు వరకు మీ పార్టీలో పెట్టుకుని మీ పక్కన పెట్టుకుని తిరుగుతూ సొంతపోస చాలా మంచివాడు సచ్చీయుడు అని చెప్పి మీ సర్టిఫికెట్ ఇచ్చుకుని మొన్న ఎలక్షన్ లో కూడా పెట్టి తిరిగారు. అటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు దళితుల మీద ముసల కన్నీరు కారుస్తున్నారంటే ఏమనుకోవాలండి? అంటే టీడీపీ పార్టీ కార్యాలయం మీద వాళ్ళే దాడి చేసుకుని చెప్పదలుచుకున్నారా? ఇక్కడ ఏం జరగలేదా అండి? ఇక్కడేం జరగలేదా? ఎవరికి అర్థం కాదనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఫిబ్రవరి 10వ తారీఖే హీరింగ్ ఉంది. ఏంటి? బెయిల్స్. నిజంగా మాకు వల్లభనేని వంశీ గారి మీద అక్రమంగా చేయాలి, లేకపోతే కక్ష సాధింపు చేయాలి అనుకుంటే వాసుదేవన్ గారు, మా ప్రభుత్వం వచ్చి 8 మాసాలైంది. ఆయన కేసులో ఏ 71 ఎంతో ఉన్నారు. ఏ రకంగా స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని రాత్రి A50గా చేసి మరుసటి రోజు కల్లా A1 చేసి అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు. ఏ పోలీస్ యంత్రాంగం ఆ రోజు మీరు యూజ్ చేసుకున్నారో ఆ పోలీస్ యంత్రాంగాన్ని యూజ్ చేసుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రఘురామరాజు కృష్ణరాజు గారి కేసులో A3 గాని A4 గా ఉన్న వ్యక్తిని 8 మాసాల లోపు A1 గా చేర్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి కొనేసి చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది మీకు. ఆ పోలీస్ యంత్రాంగం మీరు యూజ్ చేసుకున్నారు, మరి అదేగా పోలీస్ యంత్రం మీరు యూజ్ చేసుకోవచ్చు కదా. అలాగే వల్లభనేని వంశీ గారిని కూడా ఏ 71 ఉన్న వ్యక్తిని A1 గా చేసి జైల్లో వేసామా ఏమన్నా? ఆ కేసుల్లో కాదు ఈ రోజు అరెస్ట్ అయింది ఆయన. గుర్తుపెట్టుకోండి, అక్రమ కేసు అక్రమ అరెస్ట్ అంటున్నారు. ఆ కేసు కాదు ఇది. కిడ్నాప్ కేసు, బెదిరింపు కేసు వేరే కేసు ఇది. మేము అలా చేయటం లేదు కాదు కాకపోతే కదా మీకు అతి విశ్వాసం పెరిగిపోయింది. ఏమి చేయలేదు అంటే రైట్. రవికిరణ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి ఇదే అంశం మీద జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు మాట్లాడతారు. వారు మాట్లాడే ముందు ఈ మనోహర్ రెడ్డి గారట వైసీపీ లీగల్ తెర మీదకి కొత్తగా వచ్చారు. ఆయన చాలా ఫ్రెష్గా కొత్త లాజిక్ మాట్లాడారు. ఏం మాట్లాడారో చూసి శివపార్వతి గారి దగ్గరికి